ప్రచారంలో భాగంగా రేపు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు నారాయణపేట జన సభలో పాల్గొంటున్నారు. మొట్టమొదటిసారిగా నారాయణపేటలో నరేంద్ర మోదీ గారి సభ జరుగుతూ ఉంది. ఇదివరకు అనేక సార్లు ఈ జిల్లాకి వచ్చినప్పటికీ ఈ ప్రాంతంలో సభ ఎప్పుడు కూడా జరగలేదు. ఇది కార్నర్గా ఉండడము, తెలంగాణకి బార్డర్గా ఉండడం వల్ల ఎప్పుడు సెంటర్ అని అందరికీ సెంటర్ అని మహబూబ్ నగర్లోనూ జడ్చర్లలోనూ ఆ ప్రాంతంలోనే సభలు జరిగేవి. సో ఇప్పటికే నరేంద్ర మోదీ గారు నామినేషన్ల కంటే ముందు నాగర్ కర్నూల్ పార్లమెంట్లో సభలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పార్లమెంట్లో జరగబోతున్నటువంటి జనసభకు నారాయణపేటలో భారీ ఎత్తున గ్రామం నుంచి నరేంద్ర మోదీ గారిని చూడడానికి, వారి సందేశం వినడానికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరూ గ్రామాన మేము గ్రామంకి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా జనాలు వాళ్ళంతకు వాలంటరీగా పెద్ద ఎత్తున సభలో పాల్గొంటూ నరేంద్ర మోదీ గారికి ఈసారి మేము ఓటు వేస్తామని చెప్పడం. ఇదివరకు అన్ని పార్టీలు చేసినాం, మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేస్తాం, వారే ప్రధానమంత్రిగా ఉండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ దేశంలో ప్రజలు బాగుండాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఈ దేశానికి అవసరం, నరేంద్ర మోదీ గారు మాకు అవసరమని ప్రజల లోపల పెద్ద ఎత్తున భావన ఎక్కడికి పోయినా మేము చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సభ రేపు మధ్యాహ్నం 1 గంటకు జరగబోతున్నటువంటి ఈ యొక్క సభలో గ్రామం నుంచి ముఖ్యంగా మక్తల్, నారాయణపేట్, కొడంగల్, దేవరకద్ర, అదేవిధంగా మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్ నుంచి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు నరేంద్ర మోదీ గారి యొక్క సందేశం వినడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్లీ 4th ఫస్ట్ వస్తుంది అనుకున్నాం ప్రోగ్రామ్, కానీ 3rd 4th మరి వేరే ప్రాంతంలో ఉండడం వల్ల రేపటికి మనకు ఈ యొక్క తెలంగాణకి మనకి ఇక్కడ సమయం ఇచ్చినారు. ఈరోజు మరి అన్ని గ్రామాల్లో కూడా నరేంద్ర మోదీ గారు వస్తున్నటువంటి విషయం గ్రామానికి కూడా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రజలకు సమాచారం తెలవడంతో రేపటికి రావడానికి పెద్ద ఎత్తున గ్రామాల నుంచి ప్రజలు ప్రిపేర్ అవుతున్నారు ఈ సభలో పాల్గొనడానికి. ఈ సభను మరి పాల్గొని విజయవంతం జరగని ప్రజల్ని సంఘటన కోరుతాము. ఈ ప్రాంతంలో ఇది ఫస్ట్ టైం ఈ అవకాశం. నరేంద్ర మోదీ గారు మన దగ్గరికి వస్తున్నారు, మనందరికీ కూడా సందేశం ఇవ్వడానికి, మనల్ని కలుసుకోవడానికి. కాబట్టి గ్రామం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించాలని, నరేంద్ర మోదీ గారి దేశానికి మళ్ళీ ప్రధానిగా 3వసారి ఈరోజు కాబోతున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ ప్రాంతాన్ని కూడా పెద్ద ఎత్తున మోదీ గారి యొక్క ఆశీర్వాదం ఈ ప్రాంతం మీద ఉండాలని, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని ఈరోజు ఆకాంక్షిస్తున్నారు. వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతంలో నరేంద్ర మోదీ గారి యొక్క పాదం మోపితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారనేటువంటి విశ్వాసం ప్రజల లోపల ఉంది. ఈ ప్రాంతంలో వెనుకబాటుతనం కానీ, ఈ ప్రాంతంలో బీదరికం కానీ, ఈ ప్రాంతంలో వలసలు కానీ, ఈ ప్రాంతంలో విద్య వైద్యం కానీ, ఈ ప్రాంతంలో సాగునీరు కానీ, తాగునీరు కానీ, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఈ 7 నియోజకవర్గాలకు ప్రత్యేకమైనటువంటి ఒక పాలమూరు లిఫ్ట్ ఉన్నటువంటి ప్రాజెక్టును ఈ రాష్ట్ర ప్రభుత్వం
ఈ 7 నియోజకవర్గాల్లో ఈ మహబూబ్నగర్ పార్లమెంటుకు ప్రత్యేకంగా జూరాల నుంచి నీళ్లు తీసుకొని ఈ ప్రాజెక్టు డిజైన్ చేయించాలని, ఈ ప్రాజెక్టుకు పూర్తిగా నిధులు తీసుకొచ్చేటటువంటి బాధ్యత డీకే అరుణ తీసుకుంటుందని, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకునేటటువంటి అవకాశం మనకి ఈసారి తప్పకుండా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేశం కోసం మోదీ గారిని, మన ప్రాంతం అభివృద్ధి కోసం మరి ఈ ప్రాంతం బిడ్డ అయిన పాలమూరు బిడ్డ అయిన మరి ఈ ప్రాంతం అక్క చెల్లె అందరూ అక్కని పిలుచుకున్నటువంటి మీ డీకే అరుణమ్మని నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించే పార్లమెంటు అభ్యర్థిగా నన్ను మీ ఆశీర్వాదం కోసం ఈ ప్రాంతంలో మీ అందరి ముందు గెలిపించాలని ఏదైతే ఆశీర్వదించాలని పంపించిందో మరి ప్రాంత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం గెలిపించాలని వాళ్ళని పేరు పేరున దేశం కోసం మోదీ గారిని, పాలమూరు అభివృద్ధి కోసం పాలమూరు బిడ్డ డీకే అరుణమ్మని గెలిపించాలని నేను కోరుతాను. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.